హలో దోస్తులు, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరి కోసం నేను ఒకటి హెల్తీ డ్రింక్ ఒకటి చూపెడుతున్నా. ఈ సీజన్లో మనకు అందరికీ దొరికేదే ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయని నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. సంవత్సరం పాటు ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఏ దానికైనా బాగా పనికొస్తుంది అనమాట. చూసేయండి మళ్ళీ వీడియో మొత్తం. ఒక ఉసిరికాయలో ఒక పావు కిలోకి ఎక్కువనే ఉన్నాయి. అల్లం, ఇవి రెండు, అల్లం కొంచెమైనా పర్వాలేదు మనకి, ఎందుకంటే మళ్ళీ ఘాటు రాకుండా. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు తీసేసుకోవాలి, లోపల గింజ తీసేసేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట. నేను చేస్తున్నట్టు మీకు తెలిసే ఉంటే, తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి చిన్న ముక్కలు చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. అన్నీ నేను చేసేసుకుంటా అనమాట. ఆల్రెడీ అల్లం పొట్టు తీసి పెట్టుకున్నా కాబట్టి ఏమో పొట్టు కూడా వేసుకోవచ్చు, కానీ మంచిగా కడిగి వేసుకోవాలన్నమాట. లేకపోతే మట్టి ఏమన్నా మనకు పంటికి తగులుతూనే ఉంటుంది. అన్ని తరిగి పెట్టుకోవాలి. నాకు ఒక కప్పు వచ్చిందనమాట. ఒక చిన్న కటోర అల్లం, ఒక పెద్ద కటోర ఉసిరికాయలు తీసుకోవాలి. ఇవన్నీ ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనకు పెద్ద గిలాసు నీళ్ళు తీసుకున్న తర్వాత ఇట్లా పైన మిక్సీకి వేసేసుకోవాలి. మనకి ఏదైనా కాటన్ బట్ట తీసుకోవాలి. కాటన్ బట్ట ఎందుకంటే జాలి దీంట్లో మళ్ళీ ఏమన్నా అడ్డుగా వచ్చినా అదైనా మనకు మంచిగా రాదు కాబట్టి ఇందులో కాటన్ బట్ట తీసుకొని ఇట్లా వడవసుకోవాలన్నమాట. కాటన్ బట్టతోనే బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇంత మంచిగా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. నేనైతే ఇట్లా వచ్చిన దానికి ఇట్లా ఐస్ ముక్కలు దాంట్లో పోసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు బాగుంటుందని. నేనైతే ఇట్లా మంచిగా 2 ట్రేల నిండా మంచిగా పోసుకొని జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట.
నాకైతే 4 ట్రేలు వచ్చినాయి అనమాట జ్యూస్ మొత్తము. ఈ 4 ట్రేలు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా. రేపు మార్నింగ్ తీసి మీ అందరికి చూపెడతాను అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా కావాలి కదా, ఐస్ ముక్కలు రాగా. అందుకు ఆ తర్వాత మనం జిప్లాక్ కవర్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటుంది. ఇది ఏ డ్రింక్లో అయినా మనం వేసుకొని తాగొచ్చు. నేనైతే వామ్ వాటర్లో తాగుతాను అనమాట. రోజు పడగడుపున ఇట్లా వామ్ వాటర్ రాత్రి నానబెట్టుకొని వామ్ వాటర్ అవే నీళ్ళు ఇట్లా గోరువెచ్చగా చేసేసుకొని రెండే ఇట్లా మనం చేసి పెట్టుకున్న ఉసిరికాయ ఇది వేసేసుకొని ఈ డ్రింక్ పొద్దున్నే పడగడుపున తాగితే చాలా మంచిది. హెల్తీకి కూడా మంచిది, ఏ అనారోగ్యాలు రావన్నమాట. మీలో ఇంతమంది పొడగడుపుని ఇట్లా తాగుతారో హెల్తీ డ్రింక్లు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా తాగేస్తా పడగడుపున్న పొద్దున్నే. మీలో ఇట్లా ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం చేదుగా ఉంటుంది కానీ బాగుంటుంది. మంచిగా ఎప్పుడు చేదుగానే అనిపిస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.